ఉన్నారు. ఎందుకోసం గ్రామ సభలు, రేషన్ కార్డులు, రైతు భరోసాలు, అట్లానే ఇందిరమ్మ ఇండ్లు, ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు. ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి. అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు? అప్లికేషన్లు పెట్టుకోండి, మేము ఇచ్చేస్తాం మీకు పథకాలన్నీ అని చెప్పిండ్రు. అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళీ ఏమన్నారు? లేదు లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు. మళ్ళీ ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టాం. ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక ఏమన్నారు? మేము కులగణన చేస్తున్నాం, మీ దగ్గరికి వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు. మూడోసారి కూడా కులగణన పేరు మీద ఇంకో 3 నెలలు టైంపాస్ చేసిండు. మరి మూడు సార్ల ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండంగా, ఆల్రెడీ మీ సేవలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు? ఓకే, గ్రామ సభలు పెడతా ఉన్నారు. పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకు ఎట్లొస్తున్నది? మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా, లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే 50 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 1 కోటి మందికి పైగా కూలీలు ఉంటారు. ఎన్ఆర్ఈజీఎస్ కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు. ఇవాళ 1 కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే 10 లక్షల మందికి కూడా సంవత్సరానికి 12,000 ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు. అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద ఇచ్చినామా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది. మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత 10 ఏళ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది. అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది. మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది, మనం కొనుగోలు చేసినాం, చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం. మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది? కనీసం అందులో 10% అన్న కొనుగోలు చేసిందా? ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి. ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న